దేవుని మాటలు వినుడి కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా దేవుని వాక్య భాగమును వినుతున్నప్పుడు కొద్ది విషయాలను జాగ్రత్తగా వింటున్నటువంటి ప్రతి మాటను కొరక అర్థం చేసుకునే విధముగా ప్రయాసపడుట కొరకు సిద్ధపడదాం. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికను ఈరోజు ధ్యానించుకుందాం. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక ముందు ఉంటుంది, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఆ పత్రికను మనము ధ్యానించుకొని ఆ పత్రికలో ఉన్నటువంటి భాగమును మనం జాగ్రత్తగా వినుడి కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 11వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామములో నుంచి ఈ యొక్క సందర్భాన్ని మనము జాగ్రత్తగా వినట కొరకు సిద్ధపడదాం. ఇక్కడ ఫిలెమోనుకు రాసినటువంటి ఈ పత్రికను జాగ్రత్తగా గ్రహించినప్పుడు, జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఈ పత్రిక రాయటం వెనక ఉన్న ఉద్దేశాన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలెమోను అనేటువంటి ఇతనికి ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడంటే, ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఆ వ్యక్తిని అతని దగ్గరకు పంపిస్తూ రాస్తున్నాడు. ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు ఫిలెమోను అనేటువంటి ఇతడు కొలస్సి అనేటువంటి ఒక ప్రాంతంలో ధనవంతుడైనటువంటి ఒక క్రైస్తవుడు, బాగా డబ్బు ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు. ఇక్కడ ఈయన ఇంటిలో చాలామంది పని వాళ్ళు ఉంటారు. ధనవంతుడు అనగానే వాళ్ళ దగ్గర పని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతోమంది పని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరిలో ఒక పనివాడు కూడా ఉన్నాడు. అతని పేరే ఒనేషిము. ఏం పేరమ్మా? ఒనేషిము. బాగానే. ఈ ఒనేషిము అనే మాటకు అర్థం ఏమిటంటే సహాయకరమైన వాడు, ఉపయోగకరమైన వాడు, ప్రయోజనకరమైన వాడు. ఇక్కడ ఈ ఫిలెమోను ఈ ఒనేషిమును తనకు జీతగాడిగా ఉండటానికి కొనుక్కుంటారు. ఇప్పుడైతే తెలియదు కానీ ఇంతకుముందు అయితే యోసేపును కొనినట్టుగా కొనేవారు. కొనిన తర్వాత ఈ యొక్క వ్యక్తి ఎవరైతే అతన్ని కొన్నాడో అతనికి నమ్మకస్తుడిగా ఉండాలి. ఇంకా అతడు తన యొక్క స్వంత పెత్తనం కానీ, తన ఇష్టం కానీ, తన కోరికలు కానీ నెరవేర్చుకోకూడదు. కొనుక్కున్న వాడికి అనుకూలముగా, కొనుక్కున్న వ్యక్తికి నచ్చినట్టుగా బతకాలి. ఇంకా ఎలాగంటే, ఒక వస్తువును మనం కొనుక్కుంటాం అనుకోండి, ఒక రిమోట్ కానీ, ఒక టీవీ కానీ, ఒక మొబైల్ ఫోన్ కానీ, ఒక మైకును కానీ కొనుక్కున్నప్పుడు కొనిన దాన్ని మనం ఎలా వాడుకుంటే అది అలా వాడాలంతే. మనము వాడిన దానికంటే వ్యతిరేకంగా ఉందనుకోండి, అది పనికిరాదని అర్థం. అర్థమవుతుంది? ఎలాగుండాలి అది. ఒక రకంగా చెప్పాలంటే వస్తువును కొన్నట్టుగా మనుషులు కొనేవాళ్ళు ఆ రోజుల్లో. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వస్తువులను కొంటాం కదా. ఈరోజు మీకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు కదా. అంగడికి పోయినప్పుడు కానీ, టౌన్కి పోయినప్పుడు కానీ నచ్చినటువంటి వస్తువులు మీరు కొనుక్కుంటారు. ఒక వస్తువును కొనినట్టుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ రోజులలో వాళ్ళ ఇళ్లలో పనులు చేయడానికి మనుషులను కొనుక్కునేవారు. ఆ కొనుక్కున్న మనుషులు వాళ్ళ కోరికలు ఏముండవు, వాళ్ళకి ఇష్టాలు ఏముండవు, వాళ్ళకి నచ్చింది ఏముండదు. వాళ్ళు గుడ్డి శాఖరి, వాళ్ళు ఏం చెబితే చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ వాళ్ళ దగ్గర ఉండాలి. కానీ
ఇప్పుడు ఈ ఒనేషియమును ఫిలోమాను ఎంతో కొంత ఇచ్చి అంగటిలో కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఇతడి ఇంట్లో నమ్మకంగా ఉండాలి. ఇంట్లో నమ్మకమైన వాడిగా, నమ్మకస్తుడిగా ఉండాలి. ఇతడు కొన్ని రోజులు అలా అలా ఉంటూ, కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఎలాగైందో కానీ ఫ్రీగా ఉండాలనుకున్నాడు. ఫ్రీగా అంటే తెలుసుగా, స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. ఎలాగంటే ఒక మాట మీకు అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో నుంచి దావీదు గారు ఈ మాట మాట్లాడుతూ అంటారు అనుకుంటాను. కీర్తన గ్రంథము 55 అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. 55:6. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందుని, త్వరపడి దూరముగా పారిపోయి. చాలమ్మా, ఏమంటున్నాడు? గువ్వ వలె నాకు రెక్కలు ఉండిని ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండునే. అంటే ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ ఫిలోమాను జీవితంలో కూడా, ఒనేషియము జీవితంలో కూడా ఫిలోమాను దగ్గర ఉన్నప్పుడు ఇతడు ఎక్కడికైనా పోతే బాగుండు అనుకుంటున్నాడు. పోవాలంటే కుదురుద్దా? ఎందుకని? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఎవరో ఒకళ్ళు వచ్చి అతన్ని రేటును పెట్టి అతను కొనుక్కొని వెళ్ళిపోవాలి. మళ్ళా ఇప్పుడు అతను కొనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు లేరు. ఇప్పుడు ఇతని దగ్గర ఉన్నాడు, చూస్తున్నాడు. నేను వెళ్ళిపోతే బాగుండేమో అనుకుంటున్నాడు మనసులో. ఈ చాకరీ చేయలేకపోతున్నాను, వీళ్ళు ఎన్నెన్ని ఇబ్బందులు పెడుతున్నాడు, ఇక్కడ నాకు కుదార్థంగా లేదు, నాకు ప్రశాంతంగా లేదు, నేను వెళ్ళిపోతే బాగుండునేమో అనుకుంటున్నాడు. కానీ వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఏదో ఎలాగనో ఏం జరిగిందంటే, ఒక సమయంలోకి వచ్చిన తర్వాత కొంత సొమ్ము తీసుకొని ఆ ఇంటి నుంచి పారిపోయాడు. ఏమయ్యాడమ్మా? పారిపోయాడు. ఆ ఊరి నుంచి, ఆ ప్రాంతం నుంచి కొంత సొమ్ము తీసుకొని పారిపోయాడు. పారిపోయిన తర్వాత నేను ధనవంతుడు కదా, నేను కంప్లైంట్ ఇవ్వగానే ఫిలోమాను పట్టుకొని పోయి తీసుకెళ్ళి జైలు వేశారు. ఎక్కడేశారు? జైల్లో. ఈ జైల్లో వేసిన తర్వాత హల్లెలూయా, కదిలేసి ఈ జైల్లో వేసిన తర్వాత, ఈ జైలు ఎక్కడుందంటే, ఈ జైలు ఎక్కడంటే రోమ్ పట్టణంలో, రోమా సామ్రాజ్యం దగ్గర ఆ జైల్లో వేశారు. ఆ జైల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా జైల్లో ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. పౌలు గారు కూడా ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఎందుకు జైల్లోకి వచ్చాడు? సువార్త వలన. వాక్యం చెప్తున్నారని తీసుకెళ్ళి జైలు వేశాడు. అంతే కదా, లేకపోతే హత్యలు చేశాడా, మానభంగాలు చేశాడా అని జైలు వేయటానికి. ఇప్పుడు జైల్లో వేసిన తర్వాత జైల్లో ఉన్నటువంటి ఈ ఒనేషియమును ఇక్కడ జైల్లో ఉన్నటువంటి పౌలు గారు కలుసుకున్నాడు. అందుకని ఒక మాట మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. ఎక్కడికి వెళ్ళినా, బాగానండి, ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క కృప ఉంటూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప ఉంటుంది. ఇక్కడ ఉంటుంది ఇంకో దిక్కు లేదు, అక్కడ ఉన్నది ఇంకో దిక్కు లేదు అనకూడదు. ప్రతి చోటకి వెళ్ళినా ఒక మాట దావీదు అంటారు చూడండి. 139వ కీర్తన 8 వచనం నుంచి ఒకసారి చదువుదాం. 139వ కీర్తన. నేను ఆకాశమునికి ఎక్కినను నువ్వు అక్కడనే ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నువ్వు అక్కడనే ఉన్నావు. నేను ఎక్కడికి పోయినా అక్కడ ఎవరు ఉన్నాడు? దేవుడు ఉన్నాడు. దేవుడి నిన్ను రక్షించుకోవాలనుకుంటే, దేవుడి నిన్ను పట్టుకోవాలనుకుంటే, నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడి నిన్ను పట్టుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫిలోమాన్ ఇంటి నుంచి దొంగతనం చేశాడు, లేకపోతే పారిపోయాడు, ఏదో విధంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఆయన్ను పోలీసులు పట్టుకొని తీసుకెళ్ళి జైలు వేశారు. ఇప్పుడు జైల్లో పోయిన తర్వాత జైల్లో పౌలు గారు కలుసుకున్నాడు. ఇప్పుడు పౌలు గారు జైల్లో కలుసుకుని వాక్యం చెప్తున్నాడు. జైల్లో కూడా బాధపడాలి, ఏందిరా నాకు ఈ కర్మ, ఎందుకురా నన్ను ఇక్కడ, అదేమి లేదు. పౌలు గారు అక్కడ కూర్చోబెట్టి ఒనేసిముకు వాక్యం చెబుతూ ఉన్నాడు. ఒనేసిముకు వాక్యం చెప్తున్నప్పుడు
ఒనేషిము ఆ వాక్యమే విని, బాగా ఆ వాక్యమే విని మనసు మార్చుకుంటున్నాడు. వాక్యం విని మారాలి. ఎక్కడ మారాడంటే, నేను ఇక్కడ మారుతాను, ఆ చర్చికి పోతే మారుతాను, ఈ చర్చికి పోతే మారుతాను. ఇప్పుడు ఈ ఒనేషిము ఎక్కడ మారాడు? అది ఎక్కడ మారాడు? అదే పౌలు గారు ఒనేషిము ఎక్కడున్నారు? వీళ్ళిద్దరు జైల్లో మారాడు. మరి జైల్లో చర్చిలు ఉన్నాయా? ఈరోజు చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, అక్కడికి పోతే ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ పోతే ఫ్రీగా ఉంటుంది, ఎక్కడికి పోయినా దేవుడి నిన్ను పట్టుకోవాలంటుగా పట్టుకుంటాడు అంతే. ఆకాశంకి ఎక్కినను అక్కడ ఉన్నావు, పాతాళమునికి వెళ్ళినను అక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. కానీ ఆయన నిన్ను పట్టుకునే టైం వచ్చినప్పుడు ఎక్కడున్నా నేను తీసుకుంటాడు ఆయన దగ్గరికి. పౌలు వాక్యం చెప్పినందువల్ల తీసుకెళ్ళి చెరసాలలో చేశారు పౌల్ని. బాగానండి, పౌలుని తీసుకెళ్ళి చెరసాలలో చేశారు. ఇక్కడ చెరసాలలో ఉన్నటువంటి పౌలు దిగులు పడటంలా. ఎందుకు? మనకుంటే దిగులు, అదే కదక్క. ఇంటికాడ వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏం చేస్తారో, ఏంది నా బతికేట, నేను మంచి చేస్తున్నా కూడా దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ కర్మ అని మనం అనుకుంటాం. అంతేనా కదక్క? జైల్లో తీసుకోకపోతే దేవుడు అనేవాడు ఉంటే, నిజమైన దేవుడు అయితే నన్ను బయటికి తీసుకురావాలి, కానీ ఏంది నన్ను జైల్లో పెట్టించాడు, ఏం దేవుడు అనుకుంటా. కానీ పౌలు గారు జైల్లో కూర్చొని కూడా ఏమనుకున్నాడు తెలుసా? నన్ను ఇక్కడికి పంపించాడంటే ఇక్కడ నాకేదో పని ఉందని. అర్థమవుతుందా? వెనక వినపడుతుందా లేదా? లేకపోతే బాక్స్ అడిగి తిప్పమంటావు చెప్పండి. అంటే కొంతమందికి 2 బాక్సులు ఇట్టే ఉండటం వల్ల వినపడట్లేదు అని నేను ఫీల్ అయిపోతున్నా. లేకపోతే రేపు ఓ బాక్స్ వెనక పెట్టేస్తారు, మీకు అర్థం కావడానికి. రేపు ఇప్పుడు ఎంత కుదరదులే, రేపు ఎవరైనా పెట్టేస్తాను. ఎందుకంటే పాప వెనకొలు చూడు, పాప ఎంత ప్రశాంతంగా పడుకుంటే వెళ్ళిపోతున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది కదా వాళ్ళకు. ఓకే, చూడండి, జైల్లోకి వెళ్ళినటువంటి పౌలు అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ఎవరికైనా వాక్యం చెప్పాలని ఆలోచనలు ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుళ్ళకి ఎదిగిన వాడివైతే, నువ్వు దేవుని రాజ్యానికి నిలబడిన వాడివైతే ఎక్కడికైనా అదే పనిలో ఉంటావు. నువ్వు వేరే వేరే పనులు పడుచుకోవు. నువ్వు అక్కడ జైల్లోకి వెళ్ళి ఒనేషిమును చూడగానే ఒనేషిము దగ్గర పోయి మాట్లాడుతున్నాను. ఎవరేమో నువ్వు కొత్తకు వచ్చావా? అయ్యా నేను ఇలాగా ఒక బానిసను. ఎవరంట? నేను బానిసను. ఎవరి దగ్గర నువ్వు బానిసవు? అయ్యా కొలస్సీలో ఉన్నటువంటి ఫిలోమాను యొక్క ఇంటి దగ్గర నేను వాళ్ళ దగ్గర బానిసను. అక్కడ నేను ఏదో పొరపాటు చేశాను. ఎవరైనా తప్పు పూర్తిగా చెప్పుకుంటారక్క? పూర్తిగా ఒప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనేదో పొరపాటు చేశాను. ఎందుకు చేశామంటే అక్కడ నన్ను చిత్రహింసను పెడుతున్నాడు, ఉండలేక నేను వచ్చాను. వచ్చినందువల్ల నా మీద కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వల్ల నన్ను తీసుకెళ్లి చెరసాలలో చేశారన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఫిలోమాను అట్టోడు కాదే. ఎందుకన్నాడు ఆయన? ఫిలోమాను ఆల్రెడీ ఆయన తెలుసు. నేను పరిచయమైన వాడు. ఫిలోమాను అలాంటి వాడు కాదే. ఫిలోమాను దగ్గర నువ్వు ఉన్నప్పుడు నమ్మకంగానే ఉంటున్నావే. నువ్వు ఒకవేళ ఏదైనా మోసం చేసి ఉంటావేమో, నువ్వేదైనా పొరపాటు చేసి ఉండొచ్చు. నేను బయటకు వచ్చానయ్యా, వస్తా అతనికి ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా వచ్చేసాను. ఇప్పుడు బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం బంగారం తాకట్టు పెట్టామక్క, 1,00,000 రూపాయలకు 50 రూపాయలకు పెట్టారు. అది బయటికి రావాలంటే ఏం చేయాలి? డబ్బులు కడితే బయటకు వచ్చేస్తుంది. అంతేనా కాదా? ఆయన షాప్ కాడికి పోయి, అయ్యా ఏదే నా బంగారం చూడు ఒకసారి సూచిస్తానని చెప్పేసి డబ్బులు కట్టకుండా పేపర్ ఇచ్చేసి ఆ బంగారం చేత పట్టుకొని ఉరికెడితే అట్లా చెప్పండి. ఇప్పుడు ఆయన బాధపడుతున్న కంప్లైంట్ ఇతడుగా. అట్టనే ఈయన కూడా ఏంది, అతడు డబ్బులు కట్టుకొని బయటకు వచ్చేసాడు. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో మనుషులు బానిసలు ఒక వస్తువులతో సమానం కాబట్టి వాళ్ళు దాన్ని తీసుకున్న తర్వాత ఉపయోగించుకుంటారు. విడిపించబడాలంటే ఆ డబ్బు తిరిగి చెల్లించి బయటికి రావచ్చు స్వతంత్రంగా. కాబట్టి ఇక్కడ అలాగా ఉన్నావు కదా, ఒనేషిము ఫిలోమాను మంచివాడే, ఆయన అలా చేయడంటే ఓకే, ఏదేమైతే కానీ ఇదిగో ఫిలోమాను నుండి నేను పారిపోయి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చి ఇక్కడ వేసిరన్నాక చెరసాలలో ఉన్నటువంటి పౌలు చెరసాలలో ఉన్నటువంటి ఒనేషిముతో దేవుని వాక్యం చెప్తున్నాడు. అక్కడ యేసు ప్రభు గురించి చెప్తున్నాడు.
నా పరిస్థితి ఎలాంటిది, నేను ఎలా ఉన్నాను. మన జీవితం బాగుపడాలంటే, మన బ్రతుకులు బాగుపడాలంటే, మన జీవితాలు మంచి మార్గంలోనికి రావాలంటే మనం రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మాత్రమే నమ్మాలన్నట్టుగా సువార్త చెప్పుకుంటూ వస్తున్నాడు. సువార్త అనగా ఏంటి తెలుసా? సువార్త అనగా తెలుసా? తెలియదా? లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయి 3వ దినమున తిరిగి లేచుడు. ఇదే సువార్త. బైబుల్లో ఉన్న రిఫరెన్స్ ఇవన్నీ. అందుకే బైబుల్ చదివితేనే అర్థమవుతుంది. ఈరోజు బైబుల్ చదవకుండా చాలా మంది వచ్చి ఈ మాటలు చెప్తాను ఇవన్నీ అంటారు. అందుకని నేను బైబుల్నే ఫాలో అవుతాను, మనుషులను ఫాలో అవుతాను. ప్రతిదీ కొరింథీ రాసిన పత్రికలో రాయబడింది, అదే మాట రాయబడింది. ఇదే సువార్త అంటే. సువార్త అంటే ఏదో కాదు. యేసు ప్రభు వారు మనుషు కుమారుడిగా పుట్టి శిలువ మీద మరణించి 3వ దినము తిరిగి లేచును. ఇదియే సువార్త. మన పాపముల కొరకు, మన యొక్క శాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవడూ లేడు. కాబట్టి ఆయనను నమ్మితే నీ పాపములు కూడా క్షమించబడి నువ్వు కూడా గొప్పవాడు అవుతావు అని చెప్పడం సువార్త అంటే. కాబట్టి మనం ఇక్కడ చూసినప్పుడు, ఆలోచించినప్పుడు ఒనేషిమును జైల్లో కలుసుకున్నటువంటి ఒనేషిము దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ఇప్పుడు మీరు చదివిన మాట ఒక్కసారి చదవండి. ఒక పాయింట్ చదవండి. మొదటి పాయింట్, అతడు మునుపు అంటే ఇప్పుడు ఉత్తరం రాస్తున్నాడు అంటే ఆల్రెడీ అయిపోయింది అని గురించి అట్లా. నీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అతని బుద్ధి వేరే రకంగా ఉంది. నీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అప్పుడు నీ ఇంట్లో ఉన్నాడు కదా, నీ ఇంట్లో ఏం చేస్తున్నాడు? పని అడుగున్నాడు. అప్పుడు అతను నమ్మకస్తుడు కాదు, అప్పుడు అతడు న్యాయవంతుడు కాదు, అప్పుడు అతడు సనుక్కునేవాడు, గొనుక్కునేవాడు, అప్పుడు అతడు నిన్ను గురించి లేనిపోనివన్నీ కంప్లైంట్ చేసేవాడు. అప్పుడు అతని బుద్ధి అలాంటిది. ఆమేన్. అర్థమవుతుందా? అప్పటి బుద్ధి ఎలాగంటే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా, బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 తీతు రాసిన పత్రిక 3:3 చదవండి, తర్వాత చదవండి. 3:3 తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అంటున్నామంటే, మునుపు అంటే తెలుసు కదక్క. అంటే మునుపు అంటే జరిగిపోయింది, పాత జీవితము, ఇంతకు ముందు అని అర్థం. మునుపు ఎలాంటి వాళ్ళమంట? అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచుంటిమి. ఒనేషిము ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే అవివేకి, వివేకం లేనివాడు. చెప్పిన మాట ఇండు, వినకపోతే ఏం చేసేవాడు? చాతరిగాడి పని చెప్పినప్పుడు చేయరు. అర్థమవుతుందా? ఇప్పుడు వివేకికి అవివేకికి చాలా తేడా ఉంది. ఇప్పుడు పని చేస్తారు, మీరు చాలా మంది పని చేసే వాళ్ళు ఉన్నారు, చెప్పినామంటే చేయరు, బుద్ధి పుట్టినప్పుడు చేస్తారు. కడక్కని ఇంటికి వస్తారు అనుకోండి, ఒక మనిషి నీళ్ళు ఏమనగానే ఎనపడినట్టు కూర్చుంటావు, నీకు బుద్ధి పుట్టినప్పుడు ఒక అరగంట తర్వాత లేసేస్తావు. అంతే కదా? అవునా కదక్క? ఇప్పుడు నీళ్ళు ఏమన్నారు అనుకోండి తాగటానికి, ఎనపడినట్టు కూర్చుంటావు, మళ్ళీ కొద్ది ఆగిన తర్వాత నీళ్ళు తెమ్మని ఎంత దూరం చెప్పినంటే తెచ్చేదాకా ఆగలేమంటాం. అంటే వివేకం కలిగిన వాడివి కాదు. అవివేకి అంటే చెప్పిన వెంటనే చెయ్యకపోవటమే అవివేక తత్వము. ఈ అవివేక తత్వం ఎందుకు వచ్చిందంటే, ఆ మనిషికి నేను బానిసగా ఉన్నాను కదా, నేను స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాడు. బానిసే కదా, బానిసలాగా ఉండాలి అక్క, స్వతంత్రంగా ఉండటానికి లేదు. ఇప్పుడు మనం కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలంతే, కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. అవి నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ నియమాలకు లోబడి జీవించాను అంతే. కానీ నేను జీవించనంటే అవివేకతత్వము, దాన్ని అవివేకత్వం అంట. కాబట్టి మునుపు అవివేకి, చూడండి తర్వాత
ఆ? ఆ. ఆ. మునుపు ఒనేషియము అక్కడ ఉన్నప్పుడు దురాశ ఎక్కువ నీ ఒనేషియములు. ఏం దురాశలు? దురాశలు అంటే చెప్పండి, ఒక మీకు తెలిసి. అంటే ఒనేషియముని బట్టి చెప్పండి మీరు, మళ్ళీ ఇవన్నీ చెప్పొద్దు. ఒనేషియం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ ఇంట్లో పని చేస్తున్నాడు. పని చేసేవాడికి ఎలాంటి దురాశ ఉంటుంది? మనకి ఎప్పుడన్నా పని చేస్తే కదా మనకు తెలిసేది అంట. ఓకే, మంచిది. ఆమె ఎలాంటి దురాశలు ఉంటాయంటే, పని చేసేవాడికి, వాడికి పంట పట్టింది అనుకోండి, వీడు పొద్దుగూకులు పోయి పని చేస్తాడు. పని చేసిన తర్వాత వచ్చేది 550 రూపాయలే. ఇదంతా నా యజమానుడికి, నాకు ఇస్తే బాగుంటే. అర్థమైందా? నువ్వు పోయింది పని చేయడానికి, నువ్వు జీతగాడివే, కానీ మొత్తం నేను అనుకుంటా. అప్పుడు మొత్తం నాకు అనుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు వీడు? ఏం చేస్తాడక్క? ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు దురాశ కలిగినప్పుడు ఏం చేస్తారు? అదే మీకు అప్పుడప్పుడు పోతారు కదా, 250 రూపాయలకు 300 రూపాయలకు మిరగాయలు పడుకుంటారు. ఆ కాయలు బాగుంటాం మనం మీకు తెలియకుండానే ఒడుళ్ళలో కొన్ని పోతుంటాయి. అంత దురాశ ఎందుకు? ఇప్పుడు కాదు, ఇంత ముందు ఇప్పుడు మేము పిల్లలప్పుడు ఇప్పుడు ఊరు చూస్తారు కానీ పోతుంటాయి కొన్ని. ఆ టిఫిన్ బాక్సులు ఓపెన్ చేసి చూస్తారు. ఎందుకు? కాయ బాగున్నప్పుడు, అదే బాగలేకపోతే ఎంత కాయలు అయితే. నేను పిలిచింది దేనికి? కూలికి. నాకు చివరికి 250 ఎత్తుంది కదా, నేను ఎత్తాడు కదా, నేను ఎందుకు ఈ కాయ తీసుకోవాలని ఆలోచన ఉందా? ఏమిటి తెలుసా? ఎర్రగా బాగుంటాయి, ఏది పండు మిరగా పచ్చడిగా బాగుంటాయి. అదే చెప్పేది ఇక్కడ. ఒనేషియం ఏం తెలుసా? ఒనేషియము పిలోమాని ఇంట్లో పనిచేస్తున్నప్పుడు పిలోమానికి లక్షల డబ్బులు వస్తాయి. నీకెందుకు అంత కుట్ర? అదే కదా, నీకెందుకు అంత కుట్ర? కష్టపడ్డాడు, చెమట వచ్చాడు, పెట్టుబడి పెట్టాడు, లక్షలు పెట్టాడు. ఇప్పుడు ఒక 500 క్వింటాలు 100 క్వింటాలు అవుతుంటే నిన్ను 20,000కి నీకు కూలికి పిలుచుకున్నప్పుడు 20,000 తీసుకొని వెళ్ళిపో. నీకు ఎంత అయిందిగా, ఎంత నెంబర్ అయిందిగా, ఇంత డబ్బులు వచ్చినాయిగా, నువ్వు అన్ని తీసుకోవుగా, మమ్మల్ని అన్యాయం చేసి నువ్వేం బాగుపడతావు? అంత కుట్ర నీకెందుకు? నీకు ఇచ్చేది నీకు ఇచ్చాడు కదా, నీకు ఒప్పుకున్నది నీకు ఇచ్చాడు కదా. నీ 500, 1000 రూపాయలు, 2000 నీకు ఇచ్చాడు కదా. మరి వాడికి ఎంత అయితే నీకెందుకు? ఒనేషియము దగ్గర పని చేస్తున్న పిలోమాను దగ్గర పని చేస్తున్న ఒనేషియము కొడక, ఒనేషియము పిలోమాను ఇంట్లోకి ఏదొస్తున్న వాడు అతనికి మనసు బాగుండదంట. నేను పని చేయటం వల్ల కదా మొత్తం అయ్యి వచ్చేది. నేను పని చేయటం వల్ల కదా భార్యలు మొత్తం ఏముతున్నాయి. నేను పని చేయటం వల్ల కదా గేదెలు మంది గొర్రెలు కూడా 100 అవుతున్నాయి. నేను పని చేయకుండా ఉంటే ఏంటంటే ఎంత వ్యసనమా? వ్యసనం ఉండాలి కానీ ఎంత వ్యసనం ఉండొచ్చు అక్క మరీ ఘోరంగా. అప్పుడప్పుడు చాలా మంది అన్నట్టు ఇది ఎందుకు వ్యసనం అవుతుందంటే, నిజంగా ఈ రోజులు వ్యసనాలు ఎక్కువైపోయినాయి మనుషుల దగ్గర. ఎందుకంటే తెలుసు, చాలా మంది ఏమంటారు తెలుసా? మంచి అన్నము మంచి కూర వండుకుంటే తిని బాగుంటారని పొడికారం చాలి. నీకు అంత వేస్తామా? నువ్వు తినేవాళ్ళు మామూలు కాంట్రాక్ట్ వేస్తాం అనుకున్నారు. మీరు అర్థం కావటం లేదు. ఏమంటున్నారు అక్కడ? ఇది చూడండి, ఏమన్నాడమ్మా, చదవమాట. దురాశ, నానా విధములైన దురాశలకును. దురాశ. ఈ దురాశ ఏం చేసిందంటే, తీసుకున్న సొమ్ముని తీసుకొని భోగాలు చేయడానికి ఉపయోగించుకుంటుంది. భోగాలు తెలుసుగా, తినటము, తాగటము, ఎంజాయ్ చేయటము. ఎంత పద్ధతి చెప్తా చూడండి. మీరు భోగం అనగానే మీరు ఏదో అనుకుంటారు, ఒక పద్ధతి చెప్తా చూడండి, క్లారిటీ చెప్తా చూడండి. 2-3 గంటల తోడు కూర్చుంటే కానీ కొద్దిగా అవగాహన రాలేదు. చెప్తా చూడండి. ఇప్పుడు ఒనేషియము ఏం పని చేసేవాడు అక్కడ? జీతగాడు. జీతగాడు ఎలా ఉండాలి? చెప్పండి అక్క. జీతగాడు లాగా ఉండాలా లేకపోతే ఓనర్ లాగా ఉండాలా? కానీ ఇప్పుడు మనోడికి ఒనేషియముకు పిలోమానుకు బాగా సంపదత్తును చూసి ఓర్చుకోలేక కొన్ని తీసుకునేవాడు. పిలోమాను కంటే బాగుండాలని కోరిక. అదే నక్క. మరి చూడండి, సూటు బొట్టేసుకొని, బూట్లు వేసుకొని, టై కట్టుకొని పై తిరగాలని కోరిక. ఈడు మాత్రం కూలీలాగా ఉండాలని వాడు. భోగములు నీకెంత, నీ పర్వత ఎంత, నీ లెవెల్ ఎంత, నీ యొక్క ఔదర్యం ఎంత, నీ యొక్క రేంజ్ ఎంత, ఆ రేంజ్ని మించి మరి ప్రవర్తిస్తున్నారు. అది భోగం అంటే. రేంజ్ని మించి ప్రవర్తించడము భోగం. ఎలాగా?
ఒనేసిముకు ఫిలోమానిచ్చే డబ్బులు తినడానికే సరిపోవు. బాగానండి, తినటానికే సరిపోకపోతే ఇప్పుడు వీడు సూటు బుట్టు వేసుకొని తిరుగుతున్నాం. అర్థం కట్టని చెప్తున్నాను, అంటే అప్పుడే లేవులే, మీకు అర్థం కట్టని చెప్తున్నాను. మంచిగా బంగారము, వజ్ర వైడూర్యాలు, విలువ కలిగిన వస్త్రాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఫిలోమాను మాత్రము ఆ ముతకయో బతకయో కట్టుకుంటే, ఈడు మాత్రం ఐలవలో కట్టుకొని తిరుగుతున్నాడు. చూసే వాళ్ళందరూ అంటాడు, రే ఫిలోమాను నువ్వేంద్ర ఎట్టున్నావు, నీ పనువాడు చూడ నీకంటే బాగున్నాడు అంటే ఎన్నిటికి ఆనందించి బాగా ఆలోచించండి. యజమానుడు యజమానులాగే ఉన్నాడు, కూలివాడు యజమానుడికి మించి ఉంటున్నాడు అక్కడ. ఇప్పుడు ఇలా ఉంటే ఫిలోమాను ఏమంటున్నాడంటే, పనికి పోతున్నావు కదా, ఆ తెల్ల బట్టలు ఎందుకు ఇప్పేసి మంచి వేసుకొని పనికి పోమంటే, నేను బాగుంటే నీ కళ్ళు మంట, నువ్వు బాగుంటే వాడి కళ్ళు ఎందుకు మంట అవుతుంది? నీ భోగముల కోసము, నీ విలాసాల కోసము పని చేయమని పంపిస్తే పని చేయకుండా పోయి బజార్లో తిరుగుతున్నాడు. బజార్లో తిరగడానికి అదిగో ఆడ మందు కొట్టడానికి ఒక 5,000 డబ్బులు కావాలని చెప్పి 5,000 డబ్బులు తీసుకొని 2,000 రూపాయల మందు కొనకొచ్చి 3,000 పెట్టుకుని తిరుగుతున్నాడు. ఊరప్ప సుమ్మది. ఇప్పుడు ఇక్కడికి చూడండి, ఒనేసిముకు ఫిలోమానుకి అసలు పడట్లా. ఎందుకంటే అన్నీ చేసేదేమో వేరేగా, చూస్తున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అది యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని ఏమన్నాను, దాసులని పిలవని అన్నాడు. కానీ ఏమని పిలుతున్నంట, సహోదరుడు అని పిలుస్తానన్నాడు. కానీ దాసుడు యజమానుడి కంటే ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు. బాగానండి, బాగా ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి రోజును బట్టి చూస్తే మనం గొప్పవారమే. ఎవరిని బట్టి? దేవుడిని బట్టి. దేవుడి కంటే మనం గొప్ప కాదు. మళ్ళా బాగా ఆలోచించండి, దేవుడి కంటే గొప్ప కాదు. ఇప్పుడు దేవుడి స్థానంలో ఈయన వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ దేవుడి ఫోటో ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు అయ్యా అలవాటు లేదే కానీ చెప్తాను, మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ దేవుడి ఫోటో ఉండాలి. దేవుడి ఫోటో పక్కన పెట్టి నీ ఫోటో తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరికి కోపం వస్తుంది? దేవుడికి కోపం వస్తే దేవుడి మీదే నిందలేస్తున్నాడు. ఇప్పుడు పోయి ఫిలోమాను మంచోడు కాదు, మంచోడైతే నేను అతని దగ్గర పనిచేసేవాడు కదా, ఫిలోమానుకు అసలు నాకు కుదరదు పని అతని దగ్గర పనివాడి వాడు చెప్పినట్టున్నారు అంతే. నీకు నచ్చలేదన్నది మాత్రం యజమానుని మార్చేస్తావా? నువ్వు మార్చేసుకుంటే మారేవాడైతే ఆయన యజమాని ఎందుకు అవుతాడు అసలు? అర్థమవుతుందా? ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఫిలోమాను యొక్క భోగం ఎక్కువైపోయింది, ఫిలోమాను యొక్క వ్యవహారాలు ఎక్కువైపోయాయి. అందుకని ఒనేసిము ఫిలోమాను దగ్గర ఉండలేకపోయాడు. అందుకని పారిపోవడానికి ఇష్టపడ్డాడు. ఉండాలంటే అణిగి మణిగి ఉండాలి. అణిగి మణిగి ఉంటేనే యజమానుడి దగ్గర మంచి పేరు ఉంటుంది. ఇప్పుడు అణిగి మణిగి ఉండడానికి ఇష్టం ఉందా? ఓవర్ యాక్షన్ చేస్తాను. భోగములు, దురాశల వలన భోగాలకు. ఇప్పుడు భోగాలు పోవాలంటే ఏం చేయాలి? భోగాలకు పోవాలంటే ఏం చేయాలి? భోగాలకు పోవాలంటే ఏం చేయాలి? డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వెనకాడ ఊరి ఉన్నది, వెనకేమన్నా పని ఉందా? మరి ఎక్కడి నుంచి వస్తున్నా డబ్బు? ఫిలోమాను కొత్తన్నటువంటి సంపదలో నుంచి దొంగతనం చేస్తుంది. మీకు అప్పుడప్పుడు అర్థం కాలేదు. ఈడికాడి ఎన్ని వస్తున్నాయి పాపం, ఇంట్లో పిల్లలు ఉంటారు పాపం. వాడు అనుకుంటాడు రోజుకు ఒక రకంగా తిరుగుతుంటారు, రోజుకు టిఫిన్లు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నీ కాడి డబ్బులు నా కొన్నారు అంటాడు. వాడు ఏం సంపాదన మరి, ఆనంద వచ్చినాయి? మ్యాన్ ఏదో ఒకటి జరుగుతుంటది. ఆ జరిగింది బయట పడితే పరువు పోతని చెప్పేసి నాకు నువ్వు నచ్చలేదని చెప్పేసాడు. మళ్ళీ యేసు ప్రభు వారు పరిచారము చేయుటకు వచ్చాడు, కానీ పరిచారము చేయించుకోవటానికి రాలా. ఇక్కడ చాలా తేడా ఉంది. ఈరోజు పరిచారం చేయించుకోవటానికి వచ్చారు, కానీ పరిచారం చేయడానికి రాలా. ప్రజల కాడికి పరిచారం చేయించుకోవడానికి వచ్చారు అందరూ, పరిచారం చేయడానికి రాలా. అందుకని దేవునికి ప్రతిగా దెయ్యం వచ్చి కూర్చుంది అక్కడ. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తర్వాత దాని గురించి ఇప్పుడు మనకు అవసరం. ఇప్పుడు ఫిలోమాను ఒనేసిము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఫిలోమాను తప్పుడోడు చేసేసాడు. ఆ తప్పుటోడు చేసిన తర్వాత
దేవుని వాక్యాన్ని చెప్పాడమ్మా పౌలు గారు. ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. ఎవరికి? ఒనేసిము చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత ఒనేసిము ఏం మాట్లాడుతున్నాడంటే నేను తప్పుటోడిని అని చెప్తున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు? నేను తప్పుటోడిని, నేను తప్పు చేశాను, నేను పనికి మాలిన పనులు చేశాను. నమ్మకముగా ఉండమంటే నమ్మకముగా ఉండకుండా నమ్మక ద్రోహం చేసి నేను అన్యాయం చేసి వచ్చాను. కాబట్టి నాకు ఇది తగినదే. ఒప్పుకోలేదే. ఒప్పుకోవటం అంటే ఇదే, నాకు తగినదే. ఈరోజు చాలా మంది తగ్గింపుతనం మాటల్లో చూపెడుతున్నారు కానీ క్రియల్లో చూపెట్టడంలా. మాటల్లో చెప్తారు నేను అందరినీ ఓర్చుకుంటాను, నేను ఎవరికంటే గొప్ప కాదని మాటలు ఎవరేం చెప్పేస్తారు. నిలబడి మైకులో నేను పొద్దుగూక చెప్పను. క్రియ ఏం కావాలి? క్రియల రూపంలో కానరావటంలా. ఆ క్రియల రూపంలో కానరా వచ్చినోడే దేవుని బిడ్డ. ఎవడైనా కానీ ఎక్కడున్నా కానీ నిజం చెప్తున్నాను, క్రియల రూపంలో దేవుని చూపించాలి. ఏమంటున్నారు తెలుసా? ఇదిగో మాటతోను నాలుకతోను కాదు కానీ దేవుని శక్తి చేతను క్రియలతోను చెయ్యుడే రాయబడింది. క్రియలు లేవు ఈరోజు క్రైస్తవుల మధ్య. అందుకని ఒకసారి ప్రకటన గ్రంథంలో మీరు చదవద్దులే, అక్కడ చూసినప్పుడు యెహోషువ అక్కడ మాట్లాడినప్పుడు, అక్కడ దేవదూత మాట్లాడినప్పుడు ఆ పరిస్థితిని చూసినప్పుడు మలిన వస్త్రాలతో పాడైపోయి ఉన్నారు జనాలంతా. మంచి వస్త్రాలు కదా, మలిన వస్త్రాలు. ఆ వస్త్రం అనే దానికి నానార్థంగా క్రియ అని చెప్పారు. అందరి పనికి మాలిన పనులు అయిపోయారు. అందుకని ఇక్కడ ఈ రోజులో సమాజంలో మోసపోతున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు? మోసపోతున్న వాళ్ళు. మోసపోయేవాడు ఆల్రెడీ ఉన్నాళ్ళే, వాడితో పని కాదు. ఇప్పుడు మోసపోతున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు మోసపోతున్నారంటే వాళ్ళ ఆడంబరాలను చూసి మోసపోతున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితులను చూసి మోసపోతున్నారు. సత్యమునకు చెవునివ్వక దురద చెవులు గలవారే కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చేసింది. ఎవరు చెప్పారు వచ్చిందని? తిమోతి తన పత్రికలోనే ఆల్రెడీ వచ్చిందని అప్పుడే చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఒనేసిముతో పౌలు గారు మాట్లాడిన మాటను బట్టి ఒనేసిము మారు మనసు పొందుతున్నాడు. ఏమంటున్నాడంటే మునుపు ఇతడు ఇలాంటి వాడు, మునుపు ఇలాంటి వాడు, మునుపు ఇలాంటి పనులు చేశాడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరముగా మారాడు. ఎలా మారాడంట? ప్రయోజనకరముగా. ప్రయోజనకరం అంటే ఉపయోగకరంగా, అర్హమైన పాత్రగా, మంచి నమ్మకమైన వాడిగా, నాకు అప్పగించిన పనిని నేను శక్తి వంచన లేకుండా చేసేటట్టుగా తయారయ్యాడు. అర్థమైంది? ఇప్పుడు ప్రయోజనకరమైన వారిగా ఉన్నారా, ప్రయోజనం లేని వారిగా ఉన్నాడా? ఒనేసిము ప్రయోజనకరమైన వాడు ఎప్పుడయ్యాడు? పౌలు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రయోజనకరమైన వాడయ్యాడు. పౌలు గారి దగ్గరికి వెళ్ళక ముందు నిష్ప్రయోజనమైన వాడు, ఉపయోగం లేనివాడు. ఎవరికి ఉపయోగం లేనివాడు? యజమానునికి ఉపయోగం లేనివాడు. అక్కడ అదే రాయబడింది. మునుపు ఇతడు నిష్ప్రయోజనమైన వాడు. ఎప్పుడు మునుపు నీకు పనికిరాలా, నాకు పనికి రాలేదు, సృష్టించిన దేవునికి పనికిరాలా మునుపు. కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత ఏమైపోయాడంట? నీకును నాకును ఇప్పుడు ప్రయోజనకరముగా మారిపోయాడు. ఇంతకుముందు ప్రయోజనం లేనివాడు ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజనకరముగా మారిపోయాడు. కాబట్టి నన్ను బట్టి, నా మీద నమ్మకాన్ని బట్టి ఇతన్ని మళ్ళా చేర్చుకొని పంపుతున్నాడు. లేఖ రాసి ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరం రాసి పోస్ట్ ఆఫీస్ లేదప్పుడు, పోస్ట్ బాక్స్ లేవు, మనుషుల చేత పంపించేది. ఇప్పుడు ఒనేసిము విడుదల పొందాడు. విడుదల పొందిన తర్వాత ఎక్కడికి వెళ్తావంటే, నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు అర్థం కాలేదంటే, ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికి పోతే నన్ను రప్పించుకుంటాడా? ఎందుకని? ఆల్రెడీ తప్పు చేసి వచ్చాను, తప్పు చేసి వస్తే నన్ను రప్పించుకుంటారంటే నిన్ను రప్పించుకోడు. కానీ ఇప్పుడు నేను రికమెండ్ చేస్తున్నా, నేను రికమెండ్ చేస్తున్నా ఒక లెటర్ రాసి. ఏమని? ఫిలోమోను, ఒనేసిమును నీ దగ్గరకు చేర్చుకోవటానికి నువ్వు బాధపడద్దు. ఎందుకంటే ఒనేసిము మునపటిలాగా లేడు.
మునపటిలాగా బ్రతకటం లేదు. మునుపు ప్రవర్తన వేరు, ఇప్పుడు ప్రవర్తన వేరు. మునపటి ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన వేరు. మునుపటి భక్తి వేరు, ఇప్పుడు భక్తి వేరు. మునపటి క్రియలు వేరు, ఇప్పటి క్రియలు వేరు. కాబట్టి ఒనేసిమును నన్ను బట్టి నువ్వు చేర్చుకో అన్నాడు. కావాలని చూడండి, అక్కడ 10వ వచనం అనుకుంటాను, 9, 10, 12 చదవండమ్మా. 13, 12 చూడండి. నా ప్రాణము వంటివాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలనని ఉంటిని గాని నీ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరు ఒనేసిము? నీ పనివాడు. బాగానండి, నీ పనివాడు. ఇప్పుడు అతన్ని నా దగ్గర ఉంచుకోవాలని నేను అనుకున్నాను. ఎందుకు? నాకు పరిచారం చేస్తున్నాడు. ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? పరిచారం అంటే పౌలు దగ్గర ఏం పరిచారం చేస్తాడు అతను? పౌలు యొక్క పరిచర్యలో సువార్తలో పాలిభాగస్తుడు ఉంటూ సువార్త పని చేసుకుంటూ ఇలా నమ్మకం ఉంటూ పరిచారం చేస్తూ నా దగ్గర ఉన్నాడు. అయినను అతడు నీకు పరిచారకుడు, నాకు కాదు. ఎవరికి? నీకు. కాబట్టి నీ సమ్మతి లేకుండా నా దగ్గర ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీ అత్తకు పంపిస్తున్నాను, నువ్వు అతని మరలా చేర్చుకో అన్నప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. నా తర్వాత చదవడము. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కుడు వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు కాబోలు అతడి కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఏమంటున్నాడంటే, అతడు నిన్ను ఎందుకు ఎడబాసాడంటే, అతడు అక్కడ నీ దగ్గర తప్పు చేసి నా దగ్గరికి రావటం వలన నా దగ్గర మంచి నేర్చుకున్నాడు. ఇప్పుడు అతన్ని నీ దగ్గరికి మరలా పంపిస్తున్నాను. ఇప్పుడు నీకు పనివాడిగా కాదు, ఎలాగంట, నీకు సహోదరుడిగా, నీకు తోటి దాసుడిగా, నీకు తోటి సహోదరుడిగా ఉండటకు నీ యొద్దకు పంపిస్తున్నాను. ఒకవేళ అక్కడ రాయమన్నమాట, ఒకవేళ అతడు నీ పట్ల ఏదైనా రుణము ఉంటే, నీకేదైనా బాకీ ఉంటే ఆ బాకీ నా లెక్కలో చేసుకోమంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు? నీకేమైనా బాకీ ఉన్నాడు అనుకోండి, అంటే నీ దగ్గర సొమ్ము తీసుకొని పోయాడన్నావు కదా, ఆ ధనం ఉంది కదా, ఆ ధనము నీకు ఏదైనా బాకీ ఉంటే ఆ ధనం నా లెక్కలో చేర్చు, అది నేను తీరుస్తాను వచ్చి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక మనిషిని భరించడం అంటే అన్నిటిలో భరించాలి. అర్థమవుతుందా? కొన్నిటిలో భరించడం కాదు. మంచిగా ఉన్నప్పుడు అందరం పోయి ఆదుకుంటాం, బాగుంటాము, అన్నం పెడుతున్నప్పుడు అందరం పోయి తింటాం. కష్టాల్లో ఉన్నప్పుడు పోయినోడే గొప్పోడు. కష్టాలు ఊరి పోతే మనకేదైనా నట్టుకుంటున్న ఒక భయం, పోతే మనం ఏమైనా సహాయం అడుగుతారని ఒక భయం. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, అతన్ని నీ యొద్దకు పంపుటకు నాకు ఇష్టమాయను, కాబట్టి అతన్ని తప్పకుండా చేర్చుకోమని లెటర్ రాసి లేఖలో పంపిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు పూర్వము నిష్ప్రయోజనమైనటువంటి ఒనేసిము ఇప్పుడు ప్రయోజనకరముగా మారి ఉన్నాడు. ఎలాగంటే మీకు అందరికి అర్థం కావడానికి ఒక మాట చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఇక్కడ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు కదా మీ అందరికి, ఆ యొక్క పాఠ్య భాగము. అక్కడ ఏమంటున్నాడు? నీ తమ్ముడు చనిపోయి మరలా తిరిగి బ్రతికాడు, చనిపోయాడు తిరిగి మరలా బ్రతికాడు, చనిపోయి తిరిగి బ్రతికాడు అనేదే సువార్త. అదేనా కాదా? యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము చనిపోయి 3వ దినమున తిరిగి లేచినది సువార్త. ఇప్పుడు ఒనేసిము తన పాపముల విషయంలో ఏమయ్యాడు? మరలా నీతి విషయంలో. ఆమేన్.
ఈరోజు నువ్వు నీ పాపముల విషయంలో చనిపోయావా? చనిపోయామన్నప్పుడు పాత ఏమన్నాడు? మునుపు నీకు ఏమైనాడు? ఇతను ప్రయోజనం లేదు, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు నువ్వు మునుపు దేవునికి ప్రయోజనముగా లేవు, ఇప్పుడు ప్రయోజనకరంగా ఉన్నావా? దేవునికి నీ మునుపు ప్రయోజకుడు కదా, అది ఇప్పుడు ప్రయోజనకరంగా ఉన్నావా? ఎలాగంటే రోమిలకు రాసిన పత్రిక 16:2 ఎక్కడే వచ్చింది అక్కడ పోయేద్దాం. 16:2 ఆమెకు ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. ఎవరామె? పైన రాయబడి చూడండి, మొదటి పత్రిక. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫిబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొనుము. ఒక స్త్రీ ఫిబే ఏమంటున్నాడంటే, ప్రభువునందు ఆమెను చేర్చుకొనుము. ఎందుకంట? ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చెయ్యి. ఆమెకు మీ వల్ల ఏదైనా అవసరం ఉందనుకోండి, మీరు ఇవ్వండి. ఎందుకంటే ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. సో పౌలు గారికి ఏమి ఎలా సహాయం చేసి ఉంటారు? ఒక స్త్రీ పురుషునికి ఎలా సహాయం చేసి ఉండొచ్చు? అక్కడ చాలా లోతుగా ఆలోచించాలి. పరిచర్య అనగానే ఏదేదో చెప్పినట్టు ఉండదు. పరిచర్య అనగానే చాలా లోతుగా ఏమన్నా చూడండి, ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. అనేకులకు సహాయం చేస్తుందంట. ఈరోజు సహాయం చేసే మనసు ఎవరిది? దేవునిది. అది నీకుండాలి. సహాయం అంటే ఏంది అక్క? సహాయం అంటే చెప్పండి. లేని వాళ్ళకి ఇచ్చేది సహాయం, అంతేనా? సహాయం అంటే ఉంటుంది చెప్పండి. సహాయం అంటే తెలియదా? అవసరాలలో ఉన్న వాళ్ళను ఆదుకోవటమే, అంతే కదా? అప్పుడప్పుడు మీరు దేవుళ్ళలాగా వచ్చి సహాయం చేశారా? అవసరాలలో ఉన్న వాళ్ళని వచ్చి ఆదుకోవాలి. ఇప్పుడు సహాయం అంటాము. ఇప్పుడు మనం చేసేది సహాయమా కాదు? చాలా మంది చెప్పండి. ఇప్పుడు చాలా మంది చేస్తుంటారు కొన్ని. అప్పుడప్పుడు చెప్పేస్తున్నాను, అప్పుడప్పుడు మీరు ఏదన్నా మీ యొక్క కష్టార్జితంలో నుంచి దేవునికి కానీ ఏదైనా మీరు అనుకున్నది దేవునికి కానీ అది సహాయమా కాదా? సహాయానికి బాగానండి, సహాయానికి అప్పుకు చాలా తేడా ఉంది. అర్థమైందా? అప్పు అంటే ఏంది? నేను నీకు ఇస్తే మళ్ళీ నాకు ఇస్తుంది అప్పు. సహాయం అంటే ఇవ్వకుండా ఇచ్చేది సహాయం. అర్థమవుతుందా? ఇప్పుడు ఎప్పుడన్నా మీరు ఎవరన్నా ఒక మనిషి కాడికి పోయి ఒక 500 అమ్మ మళ్ళీ సోమాన్ని వస్తాను అనుకోండి, అది అప్పు, అది సహాయం పెట్టవద్ది. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని చాలా బాగా ఆదుకుంది మళ్ళీ ఇస్తావు కదా, అది సహాయం కాదు. చాలా సహాయం చేస్తే అది సహాయం కాదు. సహాయం ఏంటంటే అడగకుండానే ఇచ్చేది సహాయం, అడిగి తెచ్చేది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? చాలా మంది మేము దేవుని పనికి సహాయం చేస్తామంటాం తప్ప అది సహాయం చేయలేము మనం. సహాయం అంటే ఏంటంటే మనస్సులో నుంచి వచ్చేది సహాయం. ఏదో దేవుడు నాకు మేలు చేశాడు కాబట్టి ఇస్తాననేది సహాయం కాదు. అర్థమైందా? నా కడుపు నొప్పి ఉంది అందుకని దేవుడికి ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకున్నా, సహాయం. బాగా ఆలోచించండి. సహాయానికి దీనికి తేడా. అంటే ఈ ఫీబే గురించి మాట్లాడు చెప్తాను నేను, లేకపోతే దీని గురించి చెప్పండి. ఈ ఫీబే గురించి ఏమన్నాడు? నాకును అనేకులకును సహాయకురాలై ఉన్నది. ఎలాగంటే నా పరిచర్యలో పాలి భాగస్తురాలు. కొన్ని విషయాలలో నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవసరమైతే అన్నం వండుకొని వచ్చి నాకు పెట్టింది. నేను పరిచర్యలో దారి వెళ్ళిపోతున్నప్పుడు అవసరానికి దారి ఖర్చుల కోసం తీసుకోమని వచ్చింది. సహాయం. అందుకేమన్నాడు?
దేవుడు ఆమె యొక్క ఫలము ఎక్కడికి పోనీయుడు. ఇప్పుడు మనం చేసే సహాయం అనుకుంటాం, చాలా మంది సహాయం కాదు, చాలా మంది సహాయం అనేది వేరు. అనాథలైన వారికి, అక్కరలో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి చేయడం సహాయం. మనకు అవసరం ఉన్నా లేకపోతే ఏదో జరిగింది కాబట్టి చేసేది మొక్కుబడి. మొక్కుబడికి సహాయానికి చాలా తేడా ఉంది తెలుసా. మొక్కుబడి అనేది ఇక్కడ ఆడింది వచ్చిందంటే మొక్కుబడి ఆడడం మొక్కుబడి. మొక్కుబడి ఎక్కడున్నా సహాయానికి మొక్కుబడికి చాలా తేడా. ఓకే, కాబట్టి ఈ ఫీబే నాకేమై ఉన్నది, సహాయకురాలై ఉన్నది. కాబట్టి ఇంతకుముందు ఒనేసిము ఫిలోమాను నీకు ఇబ్బందికరంగా ఉన్నాడేమో, కానీ ఇప్పుడు నీకు సహాయకరంగా మారిపోయాడు. నువ్వు అడగాల్సిన పనిలా, అడక్క ముందే నీకు చేస్తాడండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి మీ అందరికీ, ప్రారంభం గురించి మాట్లాడుతున్నాను. ఆదామును దేవుడు చేసిన తర్వాత ఎవరిని చేశాడు? సాటి అయిన సహకారి. సహకారి అంటే సహాయం చేసేది. మనం చేస్తారా? చేస్తారు కదా సహాయం అంటే ఓడుకుంది అనుకున్నారా? సాటి అయిన ప్రతిఫలము ఆశించకుండా చేసేది, ప్రతిఫలము ఆశించి చేసేది. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా, అన్నమని పెడుతున్నాం, అధ్యాత్నం విద్యాత్నం అంటే ఎందుకు పెడతాం? ఇదిగో మేము మీకు డబ్బులు ఇవ్వట్లేదంటే వారికేం పెడుతున్నావా, అన్నమని పెడుతున్నా అంటే సహాయం చేయట్లేదా? ప్రతిఫలం అది. అప్పుడు మీరు అంటారు అన్నం వండుతున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, ఎన్ని చేస్తున్నాను. ఇది సహాయంగా చేసినప్పుడు ప్రతిఫలం ఆశించకూడదు. ప్రతిఫలం ఆశించి చేస్తే అది సహాయం అను. దాన్ని ఏమంటారు? ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, అంటే ఇక్కడ వచ్చింది కూడా చెప్తున్నాను. మీ పనులు కొన్ని ఉంటాయి, స్త్రీల పనులు, అన్నం వండటము, బట్టలు ఉతకటము, కసుగు కొట్టడము, అంట్లు దోమటము, ఇవన్నీ మీ పనులు. ఇప్పుడు మీరేమంటారు? ఊరకేమని పెడతాను, ఎన్ని చేస్తున్నా కూడా పెడుతున్నామంటే ఇప్పుడు దీని బదులు వీళ్ళు ఎక్కడ మీరు ఏమనుకుంటున్నారు? సహకారం అనుకుంటున్నారు. వీళ్ళు అనేవాళ్ళు మేము పని మనుషులము, మీరు డబ్బులు ఇస్తున్నా మేము చేస్తున్నాం. పని మనిషికి సహకారాలకు చాలా తేడా ఉంటుంది. అర్థమవుతుందా? అప్పుడప్పుడు చాలాసార్లు అంటుంటారు కదా, ఒకరోజు నేను లేకపోతే తెలుస్తుంది, నువ్వు లేకపోతే ఇంకొక 500 పని మనిషి చచ్చిపోతారు. పని మనిషికి నీకు చాలా తేడా తెలుసా? నువ్వు భాగస్వామివి, వాళ్ళు. ఇప్పుడు ఫీబే భాగస్వామి, పని మనిషి కాదు. అక్కడ పరిచర్యలో మళ్ళా మీరు వేరే విధంగా పోతున్నారు, అది రాంగ్ అయిపోద్ది. పరిచర్యలో సహకారాలు, పరిచర్యలో పాలి భాగస్తురాలు, పరిచర్యలో సపోర్టు. ఒకవేళ నేను లేనప్పుడు ఆమె వచ్చి మీకు స్వార్థైన అందించవచ్చు, అది సహకారం. ఒకవేళ మేము లేనప్పుడు మేము వచ్చేసరికి వాళ్ళే వచ్చి పరదాలు పరవటం కానీ, పరిచర్య భారం పెట్టుకోవటం కానీ, ఆహారం ఉండటం కానీ, అది సహకారం. దాని ప్రతిఫలం అంటే బాగా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద చోట్లకి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూస్తుంటారు, హాస్పిటల్ ఉంటారు, హాస్పిటల్ మొత్తం చిమ్ముతుంటారు. పొద్దున్నే వచ్చి పడుకోండి, మీరు హాస్పిటల్ 2-3 రోజులు ఉంటే తెలుస్తుందిగా. పొద్దున్న వస్తారు, అన్ని జిమ్మేస్తుంటారు. మీరు అంటారు ఎంత సహాయం చేస్తున్నారు. సహాయమా? జీతానికి పని. ప్రతిఫలం ఆశించకుండా చేసేది సహాయం, సహకారం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇతడు ఇప్పటి నుంచి నీ దగ్గర ప్రతిఫలం ఆశించడు, ప్రేమతో వచ్చి చేస్తాడు నీకు పరిచయం. ఇంతకుముందు ఎలా చేశాడు? మోట్లు వస్తుంటే మా యజమానుడికి వస్తాను, నాకు ఉంటే బాగుండాను అన్నాడు ఇంతకుముందు. అంతే కదా? అప్పుడప్పుడు ఏమంటారు, చాలా మంది కూర్చొని మాట్లాడుకుంటారు, పని చేసి వచ్చిన తర్వాత ఇదే మాటలు. మీకు ఎంత పండితులు వాడు, వాళ్ళకి ఎంత పడితే నీకు ఎందుకు, నీకు ఇవ్వాల్సిన 500 ఇచ్చాడుగా లేదా? వాడికి అంత పండిన దానికి అంత వెనకెంత బాధ ఉంటుంది వాళ్ళకి తెలుసు కదా అక్క. మీకు అర్థమవుతుంది లేదా? అంత పిండికి ఎంత రొట్టె అయిందంటే అంత పిండి పెట్టాలి, అంత పిండి పెట్టాలి కదా. పిండి కొంది రొట్టె కదా. నీకేముంది, కళ్ళ ముందు కనపడింది కాబట్టి కనపడుతుంది. దాని వెనక ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని ఉదయాలు, ఎన్ని రాత్రులు, నిద్ర లేని రాత్రులు ఉన్నాయో. ఏముంది? ఇప్పుడు ఉదాహరణకు పుణ్యశ్యం అనుకో 500 రూపాయలు తీసుకుంటున్నాము అంటే జీతగాడు కదా, 500 తీసుకుంటాడు. నైట్ వాన వస్తుందంటే శుభ్రంగా దుప్పటి కప్పు మనకు రూమ్లో పోయి పడుకొని నిద్రపోతాడు. పిలువమానికి నిద్ర పడదు వాన వస్తుంది. ఇప్పుడు ఊరికి టెన్షన్. అర్థమవుతుందా? పిలువమానికి నిద్ర పట్టుద్దా? ఈ ఎన్నో ఉన్నాయి, ఆ మిరగాలు అన్నీ ఉన్నాయి, వడ్లు ఎన్నో ఉన్నాయి,
జొన్నలు ఆడనే ఉన్నాయి, ఆరకలు ఆడనే ఉన్నాయి, ఎలవలు ఆడనే ఉన్నాయి అని నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతుంటాడు. వీడు మాత్రం గాలి వస్తుందని చూసుకొని 500 రూపాయలు జోబులో పెట్టుకొని పోయి రూమ్లో పడుకుంటాడు. ఇప్పుడు పిలువమని పోయి వినేషము వానొస్తుంది ఏమంటే వీడితో తలకాయ నొప్పి అయిందిరా అంటాడు. వీడికి బాధ్యత లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తాడు, వాన వస్తుందంటే ఫిలోమాను లేపాల్సిన పనిలో వనేసిమే ముందు పోయి చేస్తున్నాడు అన్ని. ఇది సహకారం అంటే. ఇప్పుడు ఒకళ్ళ చెబితే చేసేది అది సహకారం కాదు, అది జీతానికి పని. ఇప్పుడు మీ పొలంలో మీరు పోయి చేసేది అది సహకారం, అంతే కదక్క. ఇప్పుడు మీ పొలంలో వాకు కొడుతున్నారు అనుకోండి, మనకు అర్థమే భాష కంది కొడుతున్నారు అనుకోండి, కూలీలు ఏం చేస్తారు, సరసన కోసుకుంటూ పోతారు. మీరేం చేస్తారు, చిన్న చిన్న కొమ్మలు కూడా కోసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నీకు లేని వాడికేంది, వాడేమంటాడు, ఏది మొత్తం పోయమంటే ఇంతకంటే బాగా కోసి నువ్వు తెచ్చుకో. కానీ నీకు ప్రతి గింజ మీద నీకు శ్రద్ధ, ప్రతి కొమ్మ మీద నీకు శ్రద్ధ, ఎందుకంటే కష్టపడ్డావు కాబట్టి. వీడికి అవసరం లేదు. అప్పుడెప్పుడు ఏమంటారు తెలుసా, బయటకు వచ్చి పని కనిసి బయటకు వచ్చారు కూర్చొని లేకుంటూ చిన్న చిన్న గింజలు కూడా పని ఎంత అపలాచనేందో ఇవ్వాలి, ఒక పాత పత్యాస పాత్ర. వాళ్ళ కష్టం వాళ్ళ తెలుసు, నీకెందుకు బయట వాడికి. అంతే దక్క. రాలిపోయిన ఆకులు గోకులు కోరుకుంటారు కదా, ఇక వచ్చి అబ్బా ఏ మనసు వాళ్ళకి తెలుసు ఆ కష్టం. ఆ బ్యాంకులలో కానీ వేరే దగ్గర ఫైనాన్స్ లో తెచ్చిన వడ్డీకి అప్పుకు లక్షకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు వడ్డీ వస్తుంటే ఆ వడ్డీ తీర్చాల్సిన బాధ వాళ్ళది. నీదేముంది, అవునా కదా, నీదేముంది. ఇక్కడ వనేసేమో ఎలా మారాలని చెప్తున్నాడు పౌలు గారికి. పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడు మారిపోయాడు. నీ కష్టము తన కష్టంగా చూసుకుంటున్నాడు, నీ భారము తన భారంగా చూసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, ఒనేసిమును ఫిలోమాను దగ్గర పంపించి, ఇక నువ్వు అతని విషయంలో బాధపడద్దు, నువ్వు ప్రశాంతంగా పండుకో, అతన్ని పనిచేసి పెడతాడు. అదేవిధంగా ఇప్పుడు దేవుడు మనలో ఏమంటున్నాడంటే, మునుపు మనం ఏమై ఉన్నామంట, ప్రయోజకులము కాదు. చూడండి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చిన. చదవండి అమ్మా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చిన. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఎవరంట, ఎవరు పరిశుద్ధపరచుకోవాలి, తన్ను తాను పవిత్రపరచుకోవాలి. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని పరిశుద్ధపరచాలి, యేసు ప్రభు తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు. ఇక నుంచి మనమే జాగ్రత్త చేసుకోవాలి. మనమే నేను దేవుని మాట వింటే నా జీవితం బాగుపడుతుంటే నీలో ఉండాలి భయము. పొదుగుకులు నేను చెబితే నీకు రాదా భయం, పొదుగుకులు చెప్తా. ఇప్పుడు బుధవారం ప్రార్థన ఉంది, ఈ ఆదివారం వచ్చి సోమవారం వచ్చి మీరు వచ్చి ఖచ్చితంగా ప్రార్థన పొద్దుగుకులు బతిమలాడితే మీకేమవుతుంది, సంఘం మీద ప్రేమ దేవుని పని మీద బాధ్యత ఉంటే వచ్చేస్తారు. బతిమలాడితే వచ్చేవాళ్ళు ఏమవుతారక్క, సంఘం మీద ప్రేమ ఉండాలి, సంఘం మీద ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇది మా పని, మాకు దేవుడు అప్పగించిన పని, ఈ పనిలో నేను నమ్మకంగా ఉండాలి. అందుకని ఒనేసిముడు పంపిస్తున్నప్పుడు ఫిలోమానుకి ఏమన్నాడంటే, నువ్వు ప్రశాంతంగా పడుకొని నిద్రపో, ఒనేసిము చూసుకుంటాడని. అంత గొప్ప మాట అది. ఈరోజు ఆ బాధ్యత నువ్వు తీసుకునే రేంజ్లో ఉన్నావా? ఆ బాధ్యత ఇంకా నువ్వు తీసుకోలేదంటే సహకారుడిగా కాలా నువ్వు దాంట్లో ఏమైపోయావు, నాకెందుకులే అన్నట్టు అయిపోతున్నా. అంతే కదా. మీరు ఎప్పుడెప్పుడు కూర్చుంటారు కదా, పాపం వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. అంటే నేను నా వివరాల నుంచి రావట్లేదు కాబట్టి చెప్తున్నాను, మీరే ఉండాలని చెప్పాను. వస్తున్నారు కదా, వచ్చిన తర్వాత బాధ్యతతో వచ్చి చేసేవాళ్ళు కొందరు అయితే, బాధ్యత లేకుండా వచ్చేసేవాళ్ళు కొందరు ఉంటారు. మీరు ఏమని ఫీల్ కానీ నిజం చెప్తున్నాను, ఇక్కడ అబద్ధమైతే చెప్పనే. ఎందుకంటే కండిషన్ పెట్టుకోవడానికి ఇది జీతం పని కాదు. జీతం పని ఒకటి తెలుసా? జీతం పని ఏంది?
పొద్దున్న 6 గంటలకు పోయాలి, 12 లేస్తారు. ఇంకా 2 కాయలు ఉన్నాయేమో కొయ్యమన్నా కూడా కాయ పాత్రక ఖచ్చితంగా ముళ్ళు టిక్ టిక్ టిక్. ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ చూసుకుంటూనే పోతాం పాపం. మీరు అనుకుంటారు మీరు సెల్ ఫోన్ చూస్తారు, మీరు కూడా చూస్తారు కదా, మీకు తెలిసి టైం ఉన్నా కూడా కొంతమంది ఉంటారు చెప్పకుండా 2 నిమిషాలు పోసిన 2 చెట్లు పోతున్నాయి, కానీ వాళ్ళు 1 నిమిషం ముందే లేస్తారు మనిషి. ఎందుకని ఇప్పుడు చెప్పాలి, ఫ్రాంక్ చెప్పేసారు, ముగిస్తున్నాను, అయిపోతుందే. ఎందుకని చెప్పండి అలాగా? వాడు జీతగాడు, వాడికి బాధ్యత ఏముంటుంది? అదే పని ఇంటోడికి అయితే నువ్వు జీతగాడిగా వచ్చాడు ప్రార్థన చేస్తే 9ంటికే పోవాలి, 8ంటికే పోవాలంటావు. అదే నువ్వు ఈ సొంతము నా పరిచర్య, నేను పడుతున్న ప్రార్థన, ఈ సంఘం అభివృద్ధి చెందాలని బాధ్యతతో వస్తే ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది? కొంపలు మునిగిపోతాయా? జీతగాడికి పని ఇంటివాడికి తేడా చాలా తెలుసు కదక్క. అందరినీ 12ంటికల్లా ఏమవుతాయి, వార్తలు అయిపోతాయి, అవన్నీ కవర్లు అన్ని తీసుకుని పోతుంటారు. పోయి అందరు పోతుంటే రావా పోతానంటే మీరు పోండి, ఇంకా అందరు పొద్దుందిగా 1 గంట నేను కోసొస్తాను. నువ్వు ఇంటోడివి కాబట్టి, అదే పనివాడివి అయితే. ఇప్పుడు సంఘములో నువ్వు పనివాడివా, బాధ్యత కలిగినోడి? చాలా మంది పాపం 12 ఆదివారం రాగానే, శనివారం రాగానే, నేనున్న పరిచర్యలో కానీ ఎదురు చూడగానే నన్ను నొప్పులు వెళ్తాను అనుకున్నాను. తిరిగి ఆ గడియాలు అంటా మీరు ఎందుకు తిరిగే తోలక అంటే కాదు అక్క చెప్తాను. తిరిగే వాళ్ళు ఉన్నారు కదా, అందరూ మళ్ళీ ఉంటారు. నేను కంట్రోల్ ఉంటాను కాదనట్లేదు. ఏ కాడికి నా ఆలోచన ఏముంటుందో తెలుసా? ఒక్కొక్కసారి ఆత్మ ప్రేరేపణ బట్టి మాట్లాడిపోతుంటాను. ఒక్కోసారి ఆత్మ ప్రేరేపణ బట్టి టైం అయిపోయింది, 3 వారం 12:30కి క్లోజ్ చేశాను. అవునా కదా? 12:30, 25కే క్లోజ్ చేసింది. అంతకుముందు ఒక వారం 12:04, 1:25 కూడా అవుతుంది ఒక వారం. కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నాకు మనసులో తపనే కాదనట్లేదు, కానీ ఏంది ఇది? మన ఇల్లు, మన పని మనం చేసుకోవాలి. ఎట్లుంటుందంటే మీకు అర్థం కావట్లేదు చెప్తాను. అంటే ఒనేషియమును పిలోమాను దగ్గర పంపించినప్పుడు పిలోమాను బాధ్యతలు ఇంకా లేవు అన్నట్టుగా చెప్పడానికి చెప్తున్నాను. ఎలాగంటే పొలం పని అయిపోద్ది కదక్క, మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. పని అయిపోద్ది కదా, అయిపోయిన తర్వాత ఎక్కడికి సంచులు ఆడిని, ఎక్కడి అవి ఉంటాయి, ఎక్కడ కొడవళ్ళు ఆయన్ని, ఎక్కడ అన్ని కూలోళ్ళు కాబట్టి కట్ట 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 ఇసిరేసి వెళ్ళిపోతారు అంతే. నువ్వు యజమాని ఏం చేయాలి? మొత్తం సర్దుకోవాలి, మొత్తం ఎగబెట్టుకోవాలి, మొత్తం ఒక పక్క పెట్టుకోవాలి. మళ్ళా రేపు పొద్దునొస్తే వాళ్ళందరికీ అప్పచెప్పడానికి అన్ని సంచులు మడతబట్టి మొత్తం కట్టగట్టి ఒక పక్క పెట్టుకొని అన్ని చూసుకునే లోపు వాడు 12 పోతే నువ్వు ఇంటికి వచ్చాక 3 అవుద్ది. ఇంటికాడ ఇప్పుడు లాగేం చేస్తున్నావు? పిల్లలకి ఏం తెలుసు పాపం నీ బాధ్యత. ఒకవేళ నైట్ పూట నువ్వు అన్ని ఆడంటే ఆడు పెట్టకుండా వస్తావు, ఉదయం వచ్చేలోపు గాలి వచ్చి అన్ని ఎగిరిపోతాయి. మళ్ళీ రేపు పొద్దున ఎవరు తెచ్చేస్తావు సంచులు చాలా బాగుంది. అంటే బాధ్యత లేని దానికి చెప్తున్నాను. ఒనేసియం ఇంతకుముందు ఎలా ఉన్నాడు? బాధ్యత లేనివాడు ఉన్నాడు. మరి ఇప్పుడు బాధ్యతని ఎవరికోరు చేసుకొని నీకు నువ్వే అనుకోవాలి. ఇది నా బాధ్యత, ఇది నా బాధ్యత, ఇది నా బాధ్యత అని అనుకోవాలి. వాక్యం చెప్పే బాధ్యత నాది. నేను చెప్పాలనుకున్నప్పుడు వచ్చి చెప్పేయాలి. దానికోసం పగులు ప్రిపేర్ అవుతాను, నైట్ ప్రిపేర్ అవుతాను, రాత్రి ప్రిపేర్ అవుతాను, ఎప్పుడు ప్రిపేర్ అవుతాను. నా పని నేను చేయాలి. అలా ప్రిపేర్ కాకుండా నేను వాక్యం చెప్తామంటే ఈరోజు నాకేదో మనసు బాగలేదులే నేను చెప్పాలని అన్నాను అనుకోండి, నా పని కూడా చేయాలి. మీరు అంత బాగా పని చేస్తారు కదా పాప, మీరు పొలాల పనులు బాగా చేసేవాళ్ళు అందరూ, మీరు అందరికి నింద వందనాలు నిజంగా మళ్ళీ చేస్తారు కదా. అంత చేసి వచ్చిన తర్వాత ఎర్ర టెండకు వచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఆ టక్ 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 ఆ కాళ్ళు చేతులు కడుక్కుంటారో లేదు కూడా తెలియదు, చక్కని పోయి ఆ బియ్యం సంచి కడిగి పోయి బియ్యం దాంట్లో పోసి మొత్తం కడిగి పెట్టి గ్యాస్ మీద అయి పెట్టి ఈ కసువు ఊడ్చి ఆ బట్టలు చేతి ఇన్ని చేస్తుంటే పురుషుడు మాత్రం వచ్చి ఇక్కడ శాంతంగా మంచమే కట్టుకుంటాడు. అప్పుడు నీకు ఎప్పుడైనా వ్యసనం వేసిందా? అంటే నీ పని నువ్వు చేస్తున్నావు, అప్పుడు దాంట్లో వ్యసనం ఎందుకు ఉండదక్క? అదే వేరే వాళ్ళు అనుకుంటే ఏమనుకుంటారు తెలుసా? అదే తోడుకోళ్ళు అయితే వ్యసనం ఏదో నేను ఎందుకు చేయాలి, నువ్వు వరకు పడుకుంటే అంటే ఇప్పుడు ఏంది? ఇది నీ పని, నీ పరిచర్య, నువ్వు పాడి భాగస్తుడివి, నువ్వు దేవుని పనిలో ఉన్నావు అనుకుంటే నువ్వు ముందు చేసుకుంటే ఊరికి వాళ్ళు చెప్పాల్సిన పనిలో పొద్దు గూకులు. ఇది
ఈరోజు ప్రార్థన ఉంది, ఈరోజు అది ఉంది, ఒకళ్ళు బతిమలాడాల్సిన పని. ఎందుకు నేను చాలాసార్లు చెప్తాను, చాలా మంది అంటారు అన్న చెబితే వస్తారంటే, నేను చెప్పేది ఎప్పుడో మర్చిపోయినా, ఫోన్లు చేసి పిలవటం కూడా మర్చిపోయి చాలా మంది. అట్టయితే ఎట్లా మరి మారొచ్చు కదంటే నేను ఒకటే చెప్తాను, నేను పర్లోకం వెళ్తే చాలు. మరి వీళ్ళందరం దశపో ఉంటే నేను బతిమలాడితే వచ్చేవాళ్ళు నా కోసం వస్తారు. పిల్లబడి పోయి తిరిగే రోజు పోయి నా జీవితంలో వెళ్ళిపోయి ఆయనకి తిరిగే రోజులు పోయి మర్చిపోయాన్ని కొడుక ప్రార్థన జరుగుతున్నాయి రాండి రీడిని మర్చిపోయాను. ఎవరికి నచ్చితే వాడు వస్తాడు. ఎందుకంటే ఆ పని నీ పని కాబట్టి నువ్వు చేసుకుంటావు, నా పని నేను చేసుకుంటాను అంతే. అదే చెప్పాడు ఒనేషియము ఇప్పుడు ప్రయోజనకరం అయిపోయాడు. ఎవరికి? నీకుడు నాకుడు, మన ఇద్దరికి ప్రయోజనంగా మారిపోయాడు. ఇప్పుడు ఒనేషియం గురించి నువ్వు టెన్షన్ పడుచుకోవద్దు. అందుకని నేను కూడా శాస్త్రాలు చెప్తుంటాను. నాకు ఇప్పుడు అలా అనిపిస్తాడు తప్పుడప్పుడు. ఈ యొక్క అంటే ఉన్నటువంటి పరిచర్యలో చూడండి, ఏమన్నా ఆలోచించుకోండి. ప్రార్థన అయిపోయిన తర్వాత అసలు నేను పడుచుకోను, నా పని నేను దేవుని వరకు కూర్చుంటున్నాను. చాలా మంది అనుకుంటారు ఏందన్నా అనుకుంటే, నేను పడుచుకోను. నాకు సహకారులను దేవుడు ఇచ్చేసాను. చాప చేయటం కానీ, మైకులు రెడీ చేయటం కానీ ఆయన మీరు చేస్తారు. అప్పుడు చాలా మంది ఏమంటారంటే, కొన్ని దిక్కులు పోయి కొంతమంది అంటారు యవనస్తులు పురుషులు ఉంటే సంఘం బాగుంటుందని నేను చెప్తాను. పురుషులు లేదు, స్త్రీలు లేదు, చెయ్యాలనిపిస్తే మీరు ఏం చేస్తారు అంతేనక్క. చేయకూడదు అనుకుంటే యవన పిల్లలున్నా జాగ్రత్త, చేయకూడదు జాగ్రత్త. చెయ్యాలనిపిస్తే దేవుడు మనసిస్తే ఎవరేం చేస్తాడు? అది నీకు అనిపిస్తే నువ్వు చేస్తావు. నువ్వు చేయకూడదు అనుకుంటే ఎలా కుదురుద్ది? అందుకని నేను చాలాసార్లు చెప్తాను, ఒకసారి చెప్పాను, రెండుసార్లు చెప్తాను, పొదుగుకు చెప్పడం చెప్తాను చాలాసార్లు. ఇది నీ పని, నువ్వు చేయాలంతే. ఇప్పుడు మామూలుగా అయితే ఏదైనా ప్రేయర్ వచ్చింది అనుకోండి, ఈరోజు శనివారం అనుకోండి, నేను నా పాటికి నేను పోయి ఆడ కూర్చుంటాను. నిజంగా చెప్తున్నాను, నేను అసలు పడుచుకోను. మురళి వస్తాడు పాపం, బాక్సులు తెచ్చి పెట్టుకుంటాడు, మాకు ఎక్కువ పెడతాడు, అన్ని మురళి చేసుకుంటాను. అదే మురళి రాకపోతే నేనే చేసుకుంటాను. ఏంటంటే చెప్తున్నాను, ఇది నాకు నమ్మకమైనటువంటి పని వాళ్ళకి అంతే. మనం ఆలోచించాలని పని లేదు. ఆదివారం మధ్యాహ్నం పరిచర్య పోవాలనుకో, నాకు సంబంధం లేనే లేదు. నా పాటికి నేను మనసు మీద కూర్చుంటాను, లేకపోతే ఎలా కూర్చుంటాను, లేకపోతే ఏదైనా చదువుకొని పక్కన ఉంటాను. ప్రసాద్ వస్తాడు, మొదలు ఉంటారు, మొత్తం సర్దుతారు, ప్రశాంతం పెడతారు, రెడీగా కూర్చుంటారు. నేనేం పట్టించుకునేనా? లేదా బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ పోయేటప్పుడు అప్పుడు నేను పట్టించుకొని పెడుతుంటానండి. 4 రోజులు ఆగితే ఆ టయానికి కూడా దేవుడు కొంతమంది సహకారం. నిజమా? అవును. మరి కావాలని చూడండి, ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, అమ్మాయి ఉంది కదా, అమ్మాయి కూడా చెప్తాను కావాలని. బేస్తవారం కానీ, శుక్రవారం కానీ, మిగతా రోజులలో కనీసం అదేంటి ఆ కవర్ కూడా తీసుకొచ్చి పెట్టరు. అమ్మాయి కూడా ఉంటుంది ఇంట్లో, పెట్టదు. అంటే మీరు అంటే పెట్టాలంటే అమ్మాయి పని అమ్మాయి చెప్పదు కాదు, నేను కాదనట్లేదు. ఇప్పుడు కొద్దిగా ముందు వస్తే అమ్మాయి అక్కయ్య కొద్దిగా వస్తే పాపం ఆ పట్ట చేస్తుంటారు. కానీ ఎందుకంటే మీరు అనుకోవచ్చు అయ్యా నేను చేయమంటే, ఆ టయానికి మీరు వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన పని మీరే చేస్తారు. ఇప్పుడు బుధవారం రాగానే చేపలు పరవాలి, ఏది పరవాలి, ఈరోజు చేపలు పరవాలి, ఏది చేయాలనుకోండి, నేను చూస్తాను ఖచ్చితంగా 7:20కి అట్ట వస్తాను. పర్వాలేదు అనుకో, నేనే కసువు కొడతాను, నేనే చేస్తాను. ఊరంతా చేసారు అనుకో, వెళ్ళిపోతాను నేను. మరి ఎందుకంటే ముందే చేయొచ్చు కదంటే 7:20 దాకా మీ ఛాన్స్ అని. అప్పుడు అనుకోవచ్చు ఎన్ని ఉన్నాడు అంటే, నేను ఎవరిని బతిమలాడొద్దని చెప్తాను. ఈరోజు ఒనేసిమును పంపించేటప్పుడు నువ్వు ప్రశాంతంగా కొండ మీద చేసుకుని పడుకోమన్నాడు పౌలు. ఆ పత్రికలు అది రాసిన పలసి రాసిన పత్రిక అంటాడు, ఒనేసిము ఈ దేశకెళ్ళి పిలోమానికి మన కానీ పిలోమాను చదువుకున్న తర్వాత వచ్చి ఇంట్లో ఉండి నమ్మకస్తుడు అన్నాడు. అంత నమ్మకమా? మీకు ఒకటి తెలుసా, ఈ బాక్సులు కానీ ఎన్ని పెట్టడం మీకు చాలా మందికి తెలుసు. ఎందుకు నేర్పించాలి అంటే నాకు ఒకటే నమ్మకం, ఒకవేళ నేను లేకపోతే పరిచర్యలో మీరు బాక్సులు పెట్టుకొని ప్రార్థన చేయాలి. లేకపోతే అనుకో ఎన్ని విలువ కలిగిని పెడితే పోద్దని వాటిని పట్టుకోవాలి. నిజం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒనేసిము సహకారుడు ఇప్పుడు ఏమైపోయాడు. ఇప్పుడు ఫీబే అనే ఈ స్త్రీ ఎలా సహకారం అయిందో ఒనేసిము సహకారుడు. ఇప్పుడు మనము దేవునికి ఏమైపోయామో, దేవుని పనిలో సహకారులమైపోయాము. ఇప్పుడు మనము సహకారం అయిపోయినప్పుడు ఇక్కడ నాకెందుకు అనుకుంటామా? ఎవరన్నా అనుకుంటారు చెప్పండి? ఎవరి ముందు తాను చేస్తారు, ఎవరి బుద్ధిపుడు తాను చేస్తారు, ఎవరు ప్రార్థన చేయాలంటే వాళ్ళు చేస్తారు, ఎవరు 4 వాక్యం 4 మాటలు చెప్పిన వాళ్ళు నేను చెప్పేస్తారు. బతిమలాడితే నువ్వు చెప్పు నేను అసలు బతిమలాడొద్దని చెప్తాను. ఇప్పుడు చెప్తాను లేకపోతే పాడపాడు అసలు అవుతుందని చెప్తానంతే. నీకు అనిపించాలి నా పని ఇది. ఏమన్నా చూడండి, అక్కడ చదివినప్పుడు ఏం చదివినామా, తన్ను తాను, అదేనా
తిమోతి రాసిన పత్రికలు అనుకుంటాను 2:21. ఎవరు అనుకోవాలి? నీకు నువ్వు అనుకోవాలి. నేను అన్నా ఉదాహరణకు మీరు చాలా మంది ప్రార్థనకు వచ్చారు, వాక్యం అంటున్నారు. కొంతమంది కొద్దిగా శరీర బలహీనతను బట్టి, కొద్దిగా అలసటను బట్టి కళ్ళు మూసుకొని నిద్ర అవుతుంటుంది. నేను మిమ్మల్ని లేపాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీరు అనొచ్చు, లేపొచ్చు కదా. అవసరం లేదు. నీకు నువ్వు ప్రిపేర్ కావాలి. నేను వినాగని నేను లేపితే ఎంతో లేపుతాను. పరలోకమా నేను దేశం పనుగా. ఈ లోకం గురించి అయితే మీరు ప్రార్థనకు రావద్దు, పరలోకం గురించే రండి. నేను ప్రారంభ సువార్తలు చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను. లోకం గురించి 100 మంది చెప్తున్నారు, మీకు ఈ జరుగుతుంది చెప్తున్నారు. వాళ్ళ గురించి నేను నాకు అవసరం లేదు. అతోటి పరలోకం కోసమే ప్రార్థన. ఈ బైబిల్ మొత్తం నేను చాలాసార్లు చదివాను. ఎన్నిసార్లు చదివాను నాకు కూడా తెలియదు. చదివిన తర్వాత నేను గుర్తించింది ఏం తెలుసా? లోకం కోసం చెప్పడం మర్చిపోయాను. వాక్యం ఇప్పుడు పరలోకం కోసం చెప్పడమే నేర్చుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ పరలోక పరిచర్యలో మీ వంతు పాలి భాగస్తులు మీరు కాండి. అది ఏ రూపంగానే కావచ్చు, ఎలాగైనా చేయొచ్చు. దానికి మీ చేతనైంది ఉంటుంది. ఇప్పటికి మన యొక్క వెహికల్ కొనుక్కొని 2 సంవత్సరాలు దాటిన దగ్గర దాకా ఇంతవరకు దానికి డీజిల్ లేదనో లేకపోతే ఇంకొకటి లేదనో పరిచర్య ఆగల. వర్షం వస్తే ఆగిపోయిన మధ్య వర్షం వస్తే కదా ఏ రోజు ఆగల. అప్పుడు మీరు చాలా మంది అనుకుంటారు ఇలా బాగా జరుగుతుంది, చాలా మంది బయట వాళ్ళు రోజు పోతారంటే అక్కడికి పోతున్న వాళ్ళు చాలా ఎత్తున్నారు, అందుకే రోజు పోతారు, లేకపోతే వరకు పోతారు. వాళ్ళకు కూడా తెలియదు నిజంగా. కానీ ఇచ్చేది ఎవరు? వాళ్ళు అంటారు పైనుంచి దిగిరాడంటే దిగేమి రాడు. టైం వచ్చినప్పుడు ఆ టయానికి 5 రూపాయలు ఉంటాయి చూడు, అది దేవుడు ఇచ్చాడు. ఎవరి ద్వారా? సాహకారుడు. అది నా పని. ఎప్పుడు ఫిలోమానుకు ఒనేషియము ఎలాగ నమ్మకంగా మారిపోయాడో మనము కూడా దేవుడికి ఏం కావాలి? ఇప్పుడు నువ్వు నమ్మకంగా మారావా, మారలేదా? పరీక్షించుకో ఒకసారి. నీకు మారినట్టు అనిపిస్తుంది, కానీ ఇంటికి పోయిన తర్వాత, ఇంట్లో ఇబ్బందులు చేసిన తర్వాత నమ్మకం తగ్గిపోదు కదా. బాధ్యత అనేది మీకు ఇప్పుడు దాకా చెప్పాను, గంటతోటి చెప్పాను. బాధ్యత అనేది నిజంగా పరిచయం అంటే బాధ్యత. ఏదో పనిలాగా చేయదు దయచేసి. బుద్ధి గుడితే కూలికి పోతాను, బాగా లేకపోతే పని అని బాధ్యతలాగా. కడుపు నొప్పి వచ్చిందని అన్నం అనుకుంటారు మీరు ఎవరైనా ఇంట్లో? బాధ్యత. ఇవి ఒక్కరోజు నాకు బాగలేదు, నువ్వు వండుకోమని చెప్పండి సోదరులు. అంటే నీ పని నువ్వు చేయాలి, బాధ్యత. అందుకని చెప్తున్నాను, ఇది బాధ్యత. మీరు బుధవారము మీకు స్త్రీల కొడుకు ఏర్పాటు చేసుకున్నాను మీరే, నేనైతే లేదు, దాన్ని నాకు సంబంధం లేదు. ప్రార్థన ముందు జరిగింది, కానీ ఒకరోజు ప్రార్థన చేసిన తర్వాత నాకేం దేవుడు వచ్చి చెప్పిండే, నేను అసలు మాయ మాటలు చెప్పను. ప్రార్థన చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే, వీళ్ళు నిజంగా చెప్తున్నా ఇక్కడ ఒక దేవుడి సేవకుడిగా, నా జీవితం ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు. పచ్చిగా చెప్తున్నా. ఏ రోజు ఈ లోకయాత్ర ముగిసి వెళ్ళిపోవాల్సి ఉంటుందో నాకైతే తెలియదు. ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత, ఒకవేళ పాస్టర్లు వేరే ఊరి నుంచి వస్తుంటారు, పోతుంటారు. వేరే ఊరి నుంచి ఊరు వచ్చినా కూడా ఎక్కడి నుంచి పక్క నుంచి వచ్చి, ఇప్పుడు అన్న వచ్చిన జానం వచ్చిన కూడా 10 నుంచి వస్తారు, మళ్ళీ అడుగుతారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఎవరు వచ్చినా అక్కడి నుంచి వస్తారు, ఊరు ఉంటారు. అప్పుడు ఇక్కడ ఉండి వాళ్ళు ఉంటే సంఘంలో కొంతమంది అయినా నిలబడాలని కోరిక వచ్చింది. నలుగురున్నా కూడా చర్చి తిరుగుతున్నారు, ఒక్కరున్నా చర్చి తిరుగుతారు. అలాంటి వాళ్ళు లేవాలి. అయితే ఏం చేయాలి? నేను లేనట్టు వాళ్ళు ఒకరోజు ప్రార్థన చేయాలి. నేను లేను అసలు వాళ్ళకి ప్రార్థన చేయాలి. ఇంకా నేను వచ్చి మైకులు పెడుతున్నాను, కానీ నా కోరిక తెలుసు, అవి కూడా తెచ్చుకొని మీరు పెట్టుకోవాలని కోరిక. ఇంట్లో నుంచి తీసుకొచ్చుకొని పెట్టుకొని మీరే చేయాలని కోరిక. ఎందుకంటే పరిచర్య భారం అనేది దేవుడిస్తేనే వస్తుంది, మనకై రాదు. ఏమంటున్నాడు? కృప చేతనే మీరు రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ఒకళ్ళు పాట పాడుతుంటారు, ఒకళ్ళు ప్రార్థన చేస్తారు, ఒకళ్ళు వాక్యం చెప్తుంటారు, ఒకళ్ళు పరిచర్య చేస్తుంటారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అబ్బో పాట పాడినాడు పోయి బిల్డప్ చూడంటారు. తప్పు. అది దేవుని కృప వల్లే వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి తెలియదు. పాపం పచ్చిగా ఒక రకంగా పోతే, ఇంతకుముందు వాళ్ళు 10 మందిలో పోయి నోరు తెలిసి మాట్లాడితే ఎక్కడ ఇతరులు నవ్వుతారని మాట్లాడుకొని సిగ్గుతో ఉన్నోళ్ళు కూడా ఈరోజు పాట పాడతారంటే దేవుని కృప. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. ఏదైనా ఒక మాట చెప్తున్నారంటే, అసలు 10 మందిలో మాట్లాడితే నన్ను ఏమని అనుకుంటారని మాట్లాడినోళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే వాక్యము దేవుని కృప. ప్రార్థన చేస్తున్నారంటే కాళ్ళ మీద మోకాళ్ళ మీద కూర్చొని దేవుని కృప. ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే కృప ఇంకా నీ మీదకి రాలేదంతే. నిజమది, అబద్ధాలు లేదు, ఏం లేదు. మీరు ఎంత నమ్మి నమ్మకం అంతే. కాబట్టి ఒనేసిము అర్హత లేనివాడు ఇప్పుడు ఏమైపోయాడు? అర్హమైన పాత్రగా. ఇప్పుడు
ఇప్పుడు నువ్వు అర్హమైన పాత్రవా అర్హత లేని పాత్రవా నిర్ణయించు. అర్హమైన పాత్ర అంటే వారంలో శనివారము ప్రార్థన, అది నీది విజ్ఞాపన. అది ఆదివారము ఊరు పిలవాల్సిన పని వచ్చేస్తారు, లేదు మొక్కుబడిలా కాబట్టి ఆదివారం కాబట్టి మొక్కుబడి ఖచ్చితంగా వచ్చేస్తారు. బుధవారము అది మీరు చేసుకునేది, దానికోసం మీరు ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా చేయండి. మీరు పనులు వచ్చినా ఇబ్బందికరం వచ్చినా కంటిన్యూ చేయండి. సో మీ చేతనైతే ఎన్ని రోజులు చేస్తారు. ఏ రోజు మీరు ఎందుకు చేయలేదని అడగను, ఎందుకు పెట్టలేదని అడగను. కుదిరితే నేను అసలు ఉంటే ఉంటాను, ఆ రోజు లేకపోతే పరిచయం కూడా వెళ్ళిపోతుంటాను. అయిపోయింది, ప్రిపేర్ అయిపోయాను, డిసైడ్ అయిపోయాను. మైకులు కూడా వచ్చి పెడతా, లేకపోతే పాట కూడా పెడతా, అసలు పెట్టను. మీరు డిసైడ్ కానీ ఎలా చేసుకుంటారో చూసుకోండి. అది మీరు నమ్మకంగా ఉంటే దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మీకోసం ప్రిపేర్ చేస్తాను. అదే నమ్మకం లేకపోతే మధ్యలోనే నిజమక్క దేవుడు అప్పగించింది అయితే శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు ఇవ్వద్దు అయితే మధ్యలోనే ఆగిపోతుంది. ఈరోజు ఏదో ముఖ్యమైన పని ఉందని ఆగిపోకూడదు, అని లేదని ఆగిపోకూడదు. మీకు అంత ఇప్పుడు ఎవరున్నారా కుదరకపోతే 8 పెట్టుకోండి, 8-9 దాకా అనుకోండి, లేకపోతే 9 మీ ఇష్టం, టైమింగ్ అది మీకు అనుకోండి. కుదురుకోండి. ఆ రోజు మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఈరోజు ఆదివారం పెట్టను, అదే ఈరోజు నాకు అలా అనుకుంటే మీ లైఫ్ మారిపోతాడు. మనేశ్యం జీవితము జైల్లో మారింది, మన జీవితం ఈరోజు జైలుగా మారాలి. ఓకే, కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నుంచి మునుపు ప్రయోజనకరంగా లేకపోతే ఈరోజు నుంచి ఎలా ఉండాలి, ప్రయోజనకరంగా మారాలి. ఒకవేళ మునుపు ప్రయోజనకరంగా ఉంటే ఇంకా ప్రయోజనకరంగా ఉండటానికి, అంటే ఒకటే తలాంత కలిగిన వాడికి ఎన్ని ఇచ్చిందంట, అర్థమైందా? ఒకటి ఇచ్చిన వాడికి ఇంకా ఒకటి ఇచ్చాడు అంటే ఇప్పుడు మీకు అలా ఒకటి ఉంది కదా, ఇంకొకటి వచ్చుకుంటే మీరు గొప్పవాడు, ఉన్నది కూడా పోగొట్టుకుంటే అది ఎప్పుడు పోతుంది తెలుసా, ప్రార్థనలకు ఆబ్సెంట్ అయినప్పుడు పోతుంది. నేను చెప్తున్నాను, ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను ఒక మాట, చివరి మాట ప్రార్థన చేసేది. ఆదివారం మానుకున్న ప్రాబ్లం లేదు, కానీ శనివారం బుధవారం అయితే రాదు. నన్ను ఎంత పర్ఫెక్ట్ చెప్తాను, చేయండి, మీ పని చదువుతున్న ఎంత చేస్తారు సార్. ఓకే, అందరు తల ఉంచండి, ప్రార్థన చేస్తారు. అందరు తల ఉంచండి, ప్రార్థన చేస్తారు. ప్రార్థన.